యేసుక్రీస్తు దేవుడా కాదా అని మనం కొన్ని ఎపిసోడ్లుగా మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం ఇక్కడ చూడగలిగితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సంఘము బహుగా విస్తరించినప్పుడు శిష్యుల మధ్యలో కొంత గలిబిలి చోటు చేసుకుంది. అయితే ఆ యొక్క గలిబిలి చోటు చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఏం చెప్తున్నాడో ఒకసారి చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు దేవుడు నియమించెను అన్నట్టుగా ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రాణం పెట్టాడా, పంపబడిన కుమారుడు ప్రాణం పెట్టాడా అంటే, ఇక్కడ కుమారుడు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన కుమారుణ్ణి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏమని, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అపోస్తలులు అందరూ కూడా ఒప్పుకున్నట్టుగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని రాయించినట్టుగా మనం ఇక్కడ చూడగలము. మన క్రైస్తవులే యేసుక్రీస్తును దేవుడు అని అంగీకరించడానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని అనేక రిఫరెన్సులు చూపిస్తున్నాయి. ఈరోజు మనము పార్ట్ 2 మాట్లాడుకున్నాం. ఇంకా ముందు అనేక విషయాలు కూడా మాట్లాడుకుందాం.